అంతకుముందు మండలిలో రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ సభ్యులు మంత్రి అచ్చెన్న తీవ్ర వాగ్వాదం చేసుకున్నారు. రేవంత్ చెప్పడంతోనే రాయలసీమ పనులు ఆపారంటూ రామసుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకి ఇరిగేషన్ పై మాట్లాడే హక్కు వైసీపీకి లేదంటూ మంత్రి అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ఆపినాము, చంద్రబాబు నాయుడు గారితో ఏకాంతంగా సమావేశమై ఆపినామని చెప్తే మేము ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. దీన్ని ఖండిస్తారని ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఇది ఖండించి దీన్ని చేస్తారని చెప్తామనుకుంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే అనవసరం అని చెప్పడం చాలా దుర్మార్గం అధ్యక్ష. వచ్చినేంటి అధ్యక్ష, వచ్చినేంటి వాళ్ళు మాట్లాడుతుందేంటి, వచ్చినేంటి మాట్లాడుతుందేంటి, సిగ్గుంది అసలు రాయలసీమలో ఇరిగేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉందా అధ్యక్ష? సిగ్గుండాలి కదా. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అసలు ఆ నాయకులకు ఉందా? వాళ్ళు మాట్లాడలేదు అధ్యక్ష. సంబంధం లేని విషయాలు మాట్లాడితే సమయం ఇస్తే ఎలాగ అధ్యక్ష? మీరు కంట్రోల్ చేయాలి. డిస్కస్ చేద్దామంటే టోటల్గా డిస్కస్ చేద్దాం.